అందరికీ తెలుసు, కోదాడ పట్టణంలో గత 2 నెలల నుంచి ఇది ఒక మూడవ ఎన్డీపీఎస్ అంటే డ్రగ్స్ పైన ఇది మూడవ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కోదాడ పట్టణంలో మేము డ్రగ్స్ పైన ఎంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాము. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎవరిని కూడా వదలకుండా ఈ యొక్క గాంజా సప్లై చేసే వాళ్ళని మరియు గాంజా తీసుకొని ఇక్కడ అమ్మే వాళ్ళని అందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళపైన చట్టం ముందు నిలబెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మీ అందరికీ తెలుస్తుంది. నిన్న మనకు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అనంతగిరి రోడ్డులో అనుమానాస్పదమైన వ్యక్తులు తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే మా యొక్క సిఐ గారు మరియు వారి యొక్క టీం ఎస్ఐస్తో పాటు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఒక 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గరని విచారించగా వారు ఇద్దరు కోదాడ పట్టణం చెందినవారు మరియు ఇద్దరు చిలుకూరు మండలానికి చెందినవారని చెప్పి తెలియడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇమీడియట్గా వాళ్ళని సర్చ్ చేస్తే అక్కడ మాకు ఒక కిలో 10 గ్రాములు 100 గ్రామ్స్ యొక్క గాంజా అనేది వాళ్ళ దగ్గర నుంచి అప్పటికప్పుడు అక్కడ రెడ్గా పరమాత్మ దొరకడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్లను మరియు 3 సెల్ ఫోన్లను సీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడు ఒరిస్సాకు చెందిన అతను A1, ఇతను అప్స్కాండింగ్ అనేది పంకజ్ అని, ఇతను బిహార్ రాష్ట్రం చెందినవాడు. ఇతడు అప్స్కాండింగ్గా ఉన్నాడు. ఇతన్ని కూడా త్వరలోనే పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా గత 2 నెలల నుంచి ఇప్పటివరకు 3 కేసులు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు మేము 20 మంది నిందితులను పట్టుకోవడం జరిగింది. గాంజాకు సంబంధించిన 20 మంది నిందితులను పట్టుకోవడం జరిగింది. ఈ 20 మంది నిందితుల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 10 కిలోల గాంజాయిని 10 కిలోల 300 గ్రాముల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. 10 మోటార్ బైక్లను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క గాంజానే కాకుండా కూడా యువత అనేది ఇతర మార్గాలు గాంజా కాకుండా ఇతర మార్గాలకు కూడా పోతున్నారని చెప్పి దానిపైన నిఘా పెట్టి కూడా ఈ యొక్క దగ్గుమందు టాసెక్స్ అనేది కూడా ఫస్ట్ ప్రెస్ మీట్లో మీకు వాటిని కూడా సీజ్ చేసి చట్టం ముందు నిందితులు నిలబెట్టడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు కూడా ఇంకా కొంత 5 మంది ప్రధాన నిందితులు కూడా ఇప్పటివరకు అప్స్కాండింగ్ ఉన్నారు. ఈ యొక్క అప్స్కాండింగ్ ఉన్న నిందితుల మీద ప్రత్యేక ఒక స్పెషల్ టీమును పెట్టి కోదాడ పట్టణ సిఐ గారి ఆధ్వర్యంలో త్వరలోనే ఆ యొక్క మెయిన్ సంబంధించిన 5 మంది నిందితులను కూడా పట్టుకొని మీ ముందు నిలబెడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. మీరు కూడా ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క గాంజా అనేది మనం ముఖ్యంగా ఆంధ్ర మరియు ఒరిస్సా బార్డర్స్ నుంచి మన దగ్గరికి వస్తుంది. ఎట్లాంటి కూడా బార్డర్ పైన కూడా చెక్ పోస్ట్ మనకు మామిళ్ళగూడెం చెక్ పోస్ట్ మరియు రామపురం చెక్ పోస్ట్ కూడా కట్టుదిట్టంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం అది చేస్తున్నాము. అక్కడ నుంచి ఎలాంటి వెహికల్స్ 10 వెహికల్స్ ఏం చేసి కూడా మనం అక్కడ పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆ చెక్ పోస్ట్లోనే మనం సీజ్ గతంలో ఇసుక లారీలను అదేవిధంగా PDS లైసెన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసుకుని చెక్ పోస్ట్ అని చెప్పి వీళ్ళు 2 వీలర్స్ పైన చిన్న వేరే మార్గాలను ఎంచుకొని ఈ యొక్క గాంజాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ మార్గాల ద్వారా కూడా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ యొక్క నిందితులను చట్టం నిలబెట్టి వీళ్ళ కఠినమైన శిక్షలు కోర్టుల ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో పెట్టేసి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేయడం. ఈ యొక్క కోదాడ పట్టణంలో కోదాడ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ కూడా గాంజా లేకుండా నిరంతరం శ్రమిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకి మేమున్నామనే భరోసా ఇస్తున్న కోదాడ పట్టణ సిఐ గారికి, శంకర్ గారికి మరియు వారి దగ్గర ఉన్న 3 SIs ఎప్పుడు కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్గా స్పందించి అజయ్ కుమార్ మరియు ఉపేందర్ రెడ్డి అండ్ మల్సూర్ అదేవిధంగా వాళ్ళ యొక్క స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు ఇమీడియట్గా ఈ యొక్క గాంజా నిర్మూలనలో పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా పయ్యాలికాగా తెలియజేసి వీళ్ళకు రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. పబ్లిక్ పేరెంట్స్ అండ్ మీడియా మిత్రులు కూడా దీంట్లో మాకు సహకరించాలి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటాము. మీరు ఈ మధ్య చూసింటారు ఈ గాంజాకు అలవాటు పడి రూపారెడ్డి గారని టీచర్ని కూడా 10వ తరగతి చదివే పిల్లలే
ఈ మత్తు పదార్థాలకి సెల్ ఫోన్లకి అలవాటు పడి ఇట్లాంటి ఘోరమైన నేరాలు పాల్పడుతున్నారు. కాబట్టి దీనిలో తల్లిదండ్రులు మరియు స్కూల్ టీచర్స్, అదేవిధంగా కాలేజ్ ప్రిన్సిపల్స్, స్వచ్ఛంద సంస్థల వారు, మీడియా మిత్రులు అందరూ కూడా పాల్గొని మన సమాజం ముందుకు పోవడానికి మీ వంతు కృషి కూడా చేయాలనుకుంటే మాకు కూడా దీంట్లో సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాము. ఈ సెల్ ఫోన్ కానీ మత్తు పదార్థాలకు ఏమున్నా కూడా తప్పకుండా మాకు సమాచారం ఇవ్వండి. మేము ఉంటాము. మీ ప్రజలకి మన కోలారం కాన్స్టిట్యున్సీలో మరియు విజయనగరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా పోలీస్ మీకు మేము ఉన్నాం అనే భరోసా అనేది ఎప్పుడు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం స్టేజెస్ అనేది వీళ్ళు ఇంతకుముందు కూడా ఎన్డీపీఎస్ ఉన్నారు. ఇట్లనే కంటిన్యూ చేసి ఒక 2-3 కేసులు ఉంటే కూడా ఈ ఎన్డీపీఎస్లో పీడియాక్ కూడా పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ చేసుకుంటాము. కంటిన్యూగా వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు రాకపోతే పీడియాక్ని కూడా చేయాలని సెంటర్ పంపిస్తాము. ఫస్ట్ టైం అయితే, సెకండ్